సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ బ్రాండ్ న్యూ షో బ్యూటీ సీక్రెట్స్లో ఇప్పుడు మనం హెయిర్ గురించి, హెయిర్ ఫాల్ గురించి అండ్ మీ కన్సర్న్స్ చాలా ఉంటాయి కదా, వాటి గురించి నేను అడగబోతున్నాను. వీ హ్యావ్ ప్లాస్టిక్ సర్జన్ పర్ణిక గారు విత్ us. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? Hello, how are you? I'm good. ఐ యామ్ గుడ్ టు. సో బేసిక్గా ఇప్పుడు ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో మనకు తెలియకుండానే హెయిర్ ఫాల్ అవుతుంది. నోటీస్ చేసే లోపే చాలా హెయిర్ ఫాల్ అయిపోయి ఉంటుంది. సో హెయిర్ని మంచిగా మెయింటైన్ చేయాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ? సో హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ మూలంచి ఉంటుందండి. ఇప్పుడు ఈ కాలంలో చూసేది ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనము ఫుడ్ కరెక్ట్గా టైంకి తినట్లేదు, స్లీప్ ఆల్టర్డ్ అవుతుంది, ఎవరు 6-7 అవర్స్ పడుకోవట్లేదు, అందరూ 5 అవర్స్ ఆఫ్ డిస్టర్బ్ స్లీప్ అవుతుంది. సో ఈ 2 మెయిన్ కారణం మూలంచి మనకి చాలా స్లోగా బట్ స్టడీగా హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో ఎవరికి తెలియదు, ప్రాబబ్లీ ఆఫ్టర్ 3-4 months దే విల్ నోటీస్ దట్ సడన్గా చాలా తగ్గిపోయింది అని. సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ట్రై టు ఈట్ 3 meals a day. మీరు ఏ టైంకి తిన్నా కానీ ఒక గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ కాస్త బాడీలోకి వెళ్ళింది అంటే దట్ విల్ హెల్ప్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ట్రై టు స్లీప్ అట్లీస్ట్ 5 hours. అంటే మీరు ఐ కెన్ అండర్స్టాండ్ 6-7 hours కుదరదు, కానీ అట్లీస్ట్ 5 hours పడుకుంటే దట్ విల్ బీ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్లో చేయగలుగుకునేది ఒక 3-4 టిప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే విత్ ద వెస్టర్నైజేషన్, హెయిర్ ఆయిల్ చేసుకుంటే జుట్టు చాలా అలాగా స్టిక్కీగా కనిపిస్తుంది, ఆఫీస్లో బాగుండదు, అలా ఉండదు. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఇంట్లో మీరు సింపుల్ మన పారాషూట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో కోకోనట్ ఆయిల్ని బాయిల్ చేసి దాంట్లో యూ కెన్ గెట్ జస్ట్ షీకాకాయ పెట్టుకోవచ్చు, లేదంటే హిబిస్కస్ వేసుకోవచ్చు, నీమ్ వేసుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ బాయిల్ చేసి ఆ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెయిన్ చేసి మీరు వీక్లీ వన్స్ పెట్టుకున్నా కానీ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. దాంతో స్కాల్ప్స్ ఎండ్స్ అన్నీ దే గెట్ లైక్ గుడ్ నరిష్మెంట్ అండ్ మనకి వచ్చే హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. మీరు ఆయిలింగ్ గురించి మాట్లాడారు కదా, సో కొంతమందికి ఏంటంటే స్కాల్ప్ కూడా ఆయిలీ ఉంటుంది కదా, సో ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే దానివల్ల ఎక్కువగా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఆర్ మేబీ డ్రై స్కాల్ప్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 2 types ఆఫ్ షాంపూస్ వాడాలన్నమాట. ఒకటి క్లారిఫైయింగ్ షాంపూస్ అనేవి వస్తాయి, అది కాకుండా కండిషనింగ్ షాంపూస్ ఉంటాయి. సో ఎప్పుడైనా వాళ్ళు షాంపూ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ కాస్త క్లారిఫైయింగ్ షాంపూ తోటి ఓన్లీ స్కాల్ప్ మసాజ్ చేసుకోవాలి. అది వాష్ ఆఫ్ చేసేసుకున్నాక నెక్స్ట్ టైం ఏమైనా కండిషనింగ్ ఏదైతే ఉంటుందో షాంపూ అది వాడితే మంచిదన్నమాట. అండ్ ఆయిలింగ్ కూడా ఇలాంటి వాళ్ళలో ఓన్లీ 1/2 hour బిఫోర్ ద హెడ్ బాత్ చేయాలి. అంటే ఓవర్ నైట్ అంతా పెట్టుకోకూడదు. జస్ట్ స్నానం చేసి ఒక 20-30 minutes ముందు పెట్టుకుని ఇమీడియట్గా వాష్ ఆఫ్ చేసేసుకుంటే ఆ ఆయిలీనెస్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్, హెయిర్ ఎంటాంగిల్మెంట్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే. అండ్ స్పెసిఫిక్ రీజన్స్లో హెయిర్ అనేది ఉండదు కొంతమందికి, అండ్ అక్కడ చాలా లైట్గానే ఉంటుంది. స్పెషలీ దిస్ పార్ట్ ఆఫ్ ఐఎమ్ నాట్ నేను షైయింగ్ అవే చెప్తున్నా, జనరలీ దిస్ పార్ట్ గర్ల్స్కి కూడా లేడీస్కి కూడా ఈ పార్ట్స్లో ఉండదు. అవును. సో అంటే దేని రీజన్స్ వల్ల ఉండదు? సో మేల్స్కి మోస్ట్ కామన్లీ ఇది హార్మోన్ వలంచండి. సో టెస్టోస్ట్రోన్ అనే హార్మోన్ మేల్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అది పైన కింద ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా కాజ్ చేస్తుంది. అందుకే మీరు చూసుంటారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అందరికీ మేల్స్కి ఇక్కడ బాల్డ్నెస్ వస్తుంది, ఫ్రంటల్ పార్ట్ అండ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్ అనమాట. సో ఫీమేల్స్కి ఏంటంటే సమ్వాట్ సిమిలర్గా మనకి దీన్ని టెంపుల్ రీజన్ అంటాము. సో ఇక్కడ మనము జుట్టు గట్టిగా కట్టుకున్నా కానీ పోనీ టైల్స్ వేసుకున్నా కానీ చాలా ఎక్కువ ప్రెషర్ పడేది ఈ ఏరియాస్లోనే. దాట్ అలాంగ్ విత్ ద హార్మోనల్ ఎఫెక్ట్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియాస్లో మనకి థిన్నింగ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. నిజంగానే అట్లా హైపోని వేసుకోవడం లేదంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ పెట్టుకోవడం వల్ల టైట్గా అట్లా అవుతుంది? డెఫినెట్లీ దెర్ వర్ మెనీ స్టడీస్, అంటే వాళ్ళు చూసారు ఎంతవరకు పెట్టుకుంటే ఏం ఇష్యూ అవుతుందని. సో దాన్ని ఒక పేరు కూడా చెప్పారు, ఇప్పుడు ట్రాక్షన్ అలోపేషియా అంటారు అనమాట. అంటే మనం టైట్గా కట్టుకుంటే మీకు ఇమీడియట్గా రాదు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months 7 months అక్కడ హెయిర్ ఫాలికల్స్ మీద ప్రెషర్ పడి అవి సన్నగా అయిపోతాయి, వీక్గా అయిపోతాయి. సో చాలా తొందరగా డ్యామేజ్ అయ్యి ఆ ఏరియాలో మనకి థిన్నింగ్ అయినా బాల్నెస్లో అయినా వచ్చేస్తుంది. ఓకే. యూజువలీ అంత టైట్గా పెట్టుకోకుండా లైట్గా. అండ్ ఆల్సో డ్రై స్కాల్ప్కి రీజన్స్ ఏముంటాయి అండ్ రెమెడీస్ ఏముంటాయి? సో డ్రై స్కాల్ప్కి ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే ఓవర్ యూజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. కొంతమంది వాళ్ళ స్కాల్ప్ ఎట్లా ఉన్నా కానీ ఎవ్రీడే షాంపూ చేసుకోవాలనుకుంటారు. దాంతో ఏమవుతుందంటే మన స్కాల్ప్లో ఉన్న ఈ స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో, సీబమ్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ అసలు డ్రై అయిపోతాయి. సో అందుకే స్కిన్కి న్యూట్రిషన్ రాదనమాట.
సెకండ్ థింగ్ ఏంటి అంటే కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా దే కలర్ దేర్ హెయిర్, లేదు అంటే జస్ట్ లైక్ మీ. సో అలాంటప్పుడు డై ఇండ్యూస్డ్ రియాక్షన్స్ మూలంచి కూడా హెయిర్ చాలా డ్రై అయిపోవడము, ఇచ్చిగా అయిపోవడము, స్కాల్ప్ మీద ఫ్లేక్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా అవుతాయి అన్నమాట. ఓకే, యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను నెక్స్ట్. సో అంటే ఇట్లా హెయిర్ కలర్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ స్టేజెస్లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికి ట్రెండీగా ఉంది, బాగుంది అని అనుకుంటాం, కానీ లేటర్ అంటే హెయిర్ అనేది డ్రై అవుతుంది, దట్స్ అ నోన్ ఫ్యాక్ట్. బట్ ఇంకా ఏమైనా? సో హెయిర్ కలర్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఆఫ్టర్ కేర్ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సో మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఎట్ హోమ్ ఇస్ డీప్ కండిషనింగ్ మాస్క్. సో ఇప్పుడు చాలా మాస్క్స్ మీకు ఆన్లైన్ దొరుకుతున్నాయి, లేకపోతే క్యాప్స్ దొరుకుతున్నాయి. అవన్నీ తీసేసుకుని మీరు ఇంట్లోనే జస్ట్ హెయిర్ వెట్ చేసుకుని హెయిర్ మాస్క్ పెట్టుకుని ఒక హీట్ క్యాప్ పెట్టేసుకుని ఒక 20 minutes ఉంచారనుకోండి, దాట్ ఈస్ ఇట్ సెల్ఫ్ టు సమ్ హెయిర్ స్పా డన్ ఇన్ అ సలాన్. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ మీరు ఎప్పుడైనా హెయిర్ స్టైలింగ్ చేస్తున్నప్పుడు హీట్ ప్రొటెక్టెంట్స్ వాడాలి. బికాజ్ మన నార్మల్ హెయిర్ కంటే కూడా కలర్డ్ హెయిర్ ఈజ్ వెరీ ఫ్రైబుల్. సో ఇలాంటప్పుడు హెయిర్ ప్రొటెక్టెంట్ ఇస్ సేవియర్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇలాంటి కలర్డ్ హెయిర్ ఇట్ టెన్స్ టు బ్రేక్ వెరీ ఈజీలీ. సో హెయిర్ ట్రిమ్మింగ్, హెయిర్ కట్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి. నార్మల్ హెయిర్కి మీరు ఒక 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి చేయించుకుంటే దీనికి అట్లీస్ట్ 6 weeks ఒకసారి అట్లీస్ట్ జస్ట్ కింద ఉన్న స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించుకుంటే హెయిర్ విల్ బి హెల్దీ అన్నమాట. మీరు చెప్పిన దాంట్లో ఆ ఫ్రైయబుల్ అనేది చాలా డేంజరస్గా అనిపిస్తుంది. అవును, ఈజీగా ఫ్రై అవుతుంది. ఓకే. అండ్ చాలా మందికి కూడా మల్టిపుల్ కన్సర్న్స్ ఉంటాయి కదా, ఓన్లీ హెయిర్ రీజన్లో ఈ పార్ట్లో హెడేక్ రావడం వల్ల, అంటే హెయిర్ వల్ల ఆ హెడేక్ పెరుగుతుంది అంటారా? నిజమేనా? లేదు, అలా ఉండదు. కానీ డెఫినెట్లీ ఎవరైనా చాలా టైట్గా పోనీ టైల్స్ వేసుకుంటున్నారు అంటే దాని మూలంచి ఉన్న హెడేక్ ఎక్కువ అవ్వచ్చు. సో మనకి చాలాసార్లు ఏమవుతుందంటే స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ అనేది ఏదైతే ఉంటుందో అది ఈ ఏరియాస్లో కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. మన టెంపోరల్ ఫ్రంటల్ రీజన్ అంటాం అనమాట. సో మీరు చూస్తారు అలాంటి వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే మనం హెయిర్ పోనీ ఇట్లా వేసుకున్నాము, లేదు అంటే హెయిర్ స్టైల్ ఇలా చేసుకున్నాము, దాని మూలం చూస్తుంది అన్నట్టు. సో దట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు డీహైడ్రేషన్ ఇన్ ద బాడీ. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ పూర్ న్యూట్రిషన్. ఇవి రెండు కరెక్ట్ చేసుకున్నాము అంటే దెన్ అది హెయిర్తో వచ్చే ఇష్యూస్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే. సో ప్రాపర్ నరిష్మెంట్ ఉండాలి అంటే హెయిర్కి బెస్ట్ సోర్సెస్ ఏంటి? మనకి ఫుడ్లోనే చాలా సోర్సెస్ ఉంటాయండి. ఇంట్లో అసలు అన్ని చోట్ల మనకి వీ హ్యావ్ గుడ్ సోర్సెస్. సో ఫుడ్లో మనం తినే దాంట్లో ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాట్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. సో మనం తినే వాటిలో కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అవకాడో అయినా కానీ, నట్స్, వాల్నట్, ఆల్మండ్స్, క్యాష్యూస్ అయినా, ఇవన్నిట్లో చాలా హై సోర్స్ ఆఫ్ గుడ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో మన హెయిర్కి బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ నుంచి వస్తాయి. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ మనం ఏం తింటున్నా కానీ దాంట్లో మీరు ఎక్కువ స్పైసీ ఆయిలీ ఫుడ్ వేయలేదనుకోండి, ఆ ఉన్న ఫుడ్ కూడా ఇట్ గెట్స్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్ మచ్ బెటర్. సో మన హెయిర్కి న్యూట్రిషన్ బాగా దొరుకుతుంది. అదే మనం ఓన్లీ ఆయిలీ ఫుడ్ లేకపోతే ఓన్లీ మసాలా తిన్నామనుకోండి, మన గట్లో కూడా ప్రాబ్లం వచ్చి ఆ ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు. సో దెర్ విల్ బి నో ఎనర్జీ ఫర్ ద హెయిర్ ఫాలికల్స్. ఎండ్ రిజల్ట్ అయితే తెలుస్తుంది హెయిర్ లో అండ్ స్కిన్ లో. అండ్ చాలా మంది స్కిన్ గురించి కన్నా హెయిర్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. నా స్కిన్ కొంచెం హెయిర్ పోయినా కూడా వాళ్ళ బాధ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి కాస్త హెయిర్ పోయినా కానీ అసలు మొత్తం అపియరెన్స్ మారిపోతుంది కదా. మీకు మంచిగా హెయిర్ ఉంది అంటే చూడ్డానికే చాలా గ్లోగా ఉంటుంది, కాస్త హెయిర్ పోయిందంటే ఫేసే మారిపోయినట్టు ఉంటుంది. సో యా, నన్ను చూసి ఏమనిపిస్తుంది? మీ హెయిర్ క్వాలిటీ చాలా బాగుంది, బట్ కలర్డ్ పార్ట్స్కి యూ డెఫినెట్లీ నీడ్ సమ్ హెల్ప్ అనమాట. సో డీప్ కండిషనింగ్ ఒకటి, రెండోది టైప్ ఆఫ్ షాంపూ ఏం వాడుతున్నారో అది కూడా మీరు చూసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.